క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రియులారా, అనుదినము మనము ప్రార్థన చేస్తుంటాము, వాక్యము చదువుతుంటాము. అయితే సవ్యమైన దిశలోనే మన ఆధ్యాత్మిక జీవితము ఉంది అని చాలా మార్లు మనము నిర్లిప్తముగా ఉంటూ ఉంటాము. దేవునితో సహవాసము సరైన దిశలోనే ఉందో లేదో అనే అనుమానము లేకుండా, ఆలోచన దరి చేరనివ్వకుండా జీవించేస్తూ ఆచారబద్ధమైన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ రోజులు గడిపేస్తూ ఉంటాము. అయితే దేవుని వాక్యము మనము గమనించినట్లయితే, తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని దేవుడు స్పష్టముగా తెలియచేస్తుంటున్నాడు. ఇశ్రాయేలీయులు అందరూ మోషే మాట చొప్పున నడిచి ఐగుప్తు దేశము నుండి బయలుదేరారు. అందరూ ఆకాశము నుండి వచ్చిన మన్నాను భుజించారు. ఒకే బండ నుండి వచ్చిన నీటిని పానము చేశారు. ఒక్కటే మేఘము క్రింద నడిచారు. అయితే 40 సంవత్సరములు గడిచి వాగ్దాన దేశమైన కనానును చేరేటప్పటికీ ఎవరైతే ఐగుప్తు దేశం నుండి బయలుదేరారో వారిలో అందరూ వారి తరమంతా మధ్యలోనే రాలిపోయింది. కేవలము యెహోషువ, కాలేబు తప్ప. అందుకే వారిని గూర్చి దేవుడు ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములోనే సంహరింపబడ్డారు. మరి ఎందుకు వారు సంహరించబడ్డారు అంటే దేవుడే 4 కారణాలు తెలియచేస్తుంటున్నాడు. విగ్రహారాధన, వ్యభిచారము, దేవునిని శోధించడము, దేవునిపై సనగటము అని. ప్రియులారా, అయితే నేడు మనము కూడా ఒక్కటే ఆహారమైన జీవాహారమును, ఒక్కటే పానీయము అయిన జీవజలమును, అలాగే ఒక్క దేవునిని సేవిస్తుంటున్నాము. అయితే మనము దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా, లేక వారి వలె దేవునికి ఇష్టము లేని జీవితము జీవిస్తున్నామా? తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని దేవుడు తెలియజేస్తుంటున్నాడు గనుక ఒక్కసారి ఆలోచిద్దాము. దేవుని చేతిలో సంహరించబడే విధముగా మన జీవితము ఉంటుందా, లేక దేవునికి ఇష్టమైన జీవితము జీవిస్తున్నామా? ఒక మారు మనలను మనము పరీక్షించుకొని సరిచేసుకుందాము. దేవునికి ఇష్టమైన జీవితము జీవిద్దాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడగు దేవ, సమాధానానికి అధిపతివైన మా తండ్రి, మీ శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ దినమున సజీవుల లెక్కలో మమ్ములను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. అనుదినము వాక్యపు వెలుగులో మేము నడుచుటకు, దాని ప్రకారము జీవించుటకు మీరు కృప చూపుచున్నారు. మీకు వందనాలు ప్రభువా. క్రీస్తనే బండ మీద స్థిరముగా మమ్ములను మేము కట్టుకొనుటకును, ఆత్మీయ జీవితములో బలపడుతూ మీకు ఇష్టలుగా అనేకులకు మాదిరికరముగా జీవించుటకు వాక్య జ్ఞానం చేత మమ్ములను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.